మేరకు చట్టబద్ధత కోరుతూ వచ్చే శుక్రవారం అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టబోతున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మేము సభలో బిల్లు ప్రవేశపెట్టేలా అనుమతి ఇవ్వాలని స్పీకర్ ను కోరుతున్నానని అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ హామీ ఇచ్చిన అంశమే కాబట్టి ఆ పార్టీ కూడా బిల్లుకు మద్దతు ఇవ్వాలన్నారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజున 6 గ్యారంటీల దస్త్రంపై సంతకం చేశారు. న్యాయ నిపుణుల బృందం మా లీగల్ సెల్తో గత గంటన్నరగా సమావేశం చేయడం జరిగింది. పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు న్యాయవాది వినోద్ కుమార్ గారు, గౌరవ ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ గారు, వారు కూడా న్యాయవాది, అట్లాగే మరి మా సోమా భరత్ గారు, మోహన్ రావు గారు, మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీ బిఎస్ ప్రసాద్ గారు, వీరందరితో కూడా ఇప్పటిదాకా సమావేశం కావడం జరిగింది ఏమంటే, మరి కోటి కోసం కూటి తిప్పలు అంటారు కదా, అట్లాగే కాంగ్రెస్ వాళ్ళకి మాత్రం ఓటు కోసం కోటి మోసాలు అన్నట్టుగా వ్యవహారం నడుస్తూ ఉంది. ప్రజల నుంచి ఒక ఓటు రాబట్టడానికి 6 గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలు అడ్డగోలుగా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వల వేసి ఓట్లు పట్టి ఓట్లు కొల్లగొట్టి మరి గ్యారంటీల గారడీ చేసి టోకున మొత్తం 4 కోట్ల మందికి టోపీ పెట్టారు. అందుకే మేమేమనుకున్నామంటే, మరి మీకు కొన్ని వాస్తవాలు చూపెట్టాలి, ఆ తర్వాత లీగల్ సెల్ మీటింగ్ ఎందుకు పెట్టుకున్నాము ఇవన్నీ కూడా చెప్పాలని చెప్పి అనుకున్నాం. ఒక్కసారి మీకు ముందు 2 వీడియోలు నేను ప్లే చేస్తాను. ఒక వీడియోనేమో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తొలి అభయహస్తం చట్టం చేయడానికి, అంటే 6 గ్యారంటీలను చట్టబద్ధత కల్పించడానికి అభయహస్తం చట్టం చేయడానికి సంబంధించిన ఫైలు మీద గౌరవ ముఖ్యమంత్రి గారు సంతకం చేస్తారు అని వ్యాఖ్యాత అనౌన్స్ చేస్తారు. తర్వాత ముఖ్యమంత్రి గారు సంతకం పెడుతూ ఫోటోలకు పోజ్ ఇచ్చారు, వీడియోగ్రాఫర్లకు పోజ్ ఇచ్చారు, అల్టిమేట్గా సంతకం పెట్టారు. తర్వాత రెండో కరెక్ట్గా ఇదేమో డిసెంబర్ 7, 2023 ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు అదే వేదిక మీద అభయహస్తం అనే చట్టానికి సంబంధించిన ఫైల్ పైన సంతకం పెట్టారు. ఇక రెండవ కరెక్ట్గా వారం రోజుల తర్వాత గవర్నర్ గారు ఉభయ సభలను ఉద్దేశించి ఆనాటి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సుందరరాజన్ గారు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగం ఇదే విషయానికి సంబంధించి ఇప్పుడు మీరు విన్నారు. We have declared 6 guarantees for the welfare and development of the people. In time, with promises made, Minister Shri Revanth Reddy ముందడుగు వేసినది వాటికి చట్టబద్ధత కల్పించే విషయంలో, చట్టం చేసే విషయంలో. ఆ ఫైలు ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టని ఎవరో ఐరాగార వ్యక్తి చెప్పలేదు. రాష్ట్ర గవర్నర్ గారు ఉభయ సభలను ఉద్దేశించి మరి అక్కడ జాయింట్ సెషన్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ఆ సభలో గౌరవనీయురాలైన గవర్నర్ గారు చెప్పిన మాట, ఫైలు సంతకం అయ్యింది, సంతకం పెట్టారు అని నొక్కి ఒక్క నుంచి ఇచ్చిన మాట కూడా ఇప్పుడే మీరు విన్నారు. మరి 100 గ్యారంటీలు, 6 రోజులు ఫైళ్ళు, సంతకాలు, 6 గ్యారంటీలు చట్టబద్ధత, స్టాచ్యూట్ చేస్తాము, చట్టం చేస్తున్నామని చెప్పి ఇప్పుడు 840 రోజులు మరి గడిచిపోయింది. 6 గ్యారంటీల్లో ఈ రోజు వరకు అర గ్యారంటీ కూడా అమలు కాలేదు. నిజంగా చెప్పాలంటే ప్రపంచ ఎన్నికల చరిత్రలోనే అతి పెద్ద ఫ్రాడ్ ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ యొక్క అభయహస్తం మేనిఫెస్టో. అందుకే ఇవాళ మేము కూర్చున్నాం, లీగల్ సెల్ అంతా కూర్చున్నాం. మా సీనియర్ నాయకులు, న్యాయ నిపుణులు